నిర్మల్ జిల్లా ముదోలు నియోజకవర్గంలో ఇటుక బట్టీల వ్యాపారస్తులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు పొందకుండా ఇటుక బట్టీల నిర్వహణకు పాల్పడుతున్నారు. బాల కార్మిక చట్టాన్ని సైతం ఉల్లంఘిస్తూ వలస కార్మికులకు సౌకర్యాలు కల్పించకుండా పని చేయిస్తున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. బట్టీల నిర్మాణానికి నీటి వసతుల కోసం నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇటుక బట్టీలలో నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇంకా చెరువుల నుంచి తీసుకొచ్చి పోస్తూ ఉన్నారు. ఆ చెరువులకు సంబంధించి ఇరిగేషన్ శాఖ వారు కూడా దాని గురించి పట్టించుకోవట్లేదు. అలాగే అక్కడ పనిచేస్తున్న కార్మికులకు సంబంధించి కనీస వేతనాల చట్టం ఉంది. దానిని అక్కడ కార్మికులకు అమలు చేయడం లేదు. యాజమాన్యాలు తమ ఇష్టం వచ్చిన విధంగానే వేతనాలు చెల్లిస్తున్న పరిస్థితి ఉంది. అక్కడ పనిచేస్తున్న కార్మికుల యొక్క పిల్లలు కూడా ఆ ఇటుక బట్టీలలో చదువుకోవడానికి అవకాశం లేక, అంగన్వాడీ సెంటర్లు పెట్టలేక చివరికి వాళ్ళు కూడా విద్యను వదిలేసి వాళ్ళ తల్లిదండ్రులతోటి అదే బట్టీలలో పనిచేయాల్సిన పరిస్థితి దాపురించింది. అటవీ శాఖ కలపకు సంబంధించి అక్రమంగా ఏదైతే కాలుస్తున్నారో ఆ కలపకు సంబంధించి కూడా 1-2 కేసులు నమోదు చేస్తూ తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. ఈ శాఖలు రెవెన్యూ శాఖ కావచ్చు, కార్మిక శాఖ కావచ్చు, అటవీ శాఖ కావచ్చు, లేకుంటే ఇతర శాఖల అధికారులందరూ కూడా ఈ ఇటుక బట్టీల పైన పర్యవేక్షణ చేయాల్సింది పోయి ఈరోజు వాటిని ఇష్టారాజ్యంగా వదిలేసిన పరిస్థితి ఉంది. లంచాలు తీసుకొని ఈరోజు వాటిని ఇష్టారాజ్యంగా వదిలేసిన పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఈ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఇటుక బట్టీల పైన చర్యలు తీసుకోవాలా. అలాగే కార్మికులకు సంబంధించి కనీస వేతనాల చట్టం ప్రకారం వారికి వేతనాలు ఇవ్వాలి. అక్కడ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి విద్య నష్టపోకుండా వారికి చదువు చెప్పించాలి. అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. చెరువుల నుంచి తీసుకొచ్చి పోస్తూ ఉన్నారు. ఆ చెరువులకు సంబంధించి ఇరిగేషన్ శాఖ వారు కూడా దాని గురించి పట్టించుకోవట్లేదు. అలాగే అక్కడ పనిచేస్తున్న కార్మికులకు సంబంధించి కనీస వేతనాల చట్టం ఉంది. దానిని అక్కడ కార్మికులకు అమలు చేయడం లేదు. యాజమాన్యాలు తమ ఇష్టం వచ్చిన విధంగానే వేతనాలు చెల్లిస్తున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో చట్ట వ్యతిరేకంగా అక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, మైనింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా లేబర్ డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో అక్కడ నిర్లక్ష్య వైఖరి కనబడతా ఉంది. దానివల్లనే అనేక రకాలుగా అందులో పనిచేస్తున్నటువంటి కార్మికులు, చిన్న పిల్లలు చాలా అనారోగ్య పాలై చనిపోతున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. ముఖ్యంగా ఈ ఇటుక బట్లన్నిటి కూడా రోడ్డు పక్కనే నిర్మాణం అనేటువంటి జరుగుతూ ఉంది. కాబట్టి రాత్రి వేళల్లో వాళ్ళు పెట్టే బట్టి పొగ ద్వారా అనేక రకాలుగా యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నటువంటి మనకు కనిపిస్తూ ఉంది. ఇది పూర్తి స్థాయిలో విఫలమని కనబడతా ఉంది. ఎందుకనంటే ఈ డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో వారు పూర్తి స్థాయిలో శ్రద్ధ వహించడం లేదు. వారందరికీ ముడుపులు చెల్లిస్తూ ఉన్నారు. కాబట్టే పూర్తి స్థాయిలో అక్కడ నిర్మాణం అనేటువంటిది జరగట్లేదు. అదేవిధంగా ఇటుక బట్టి కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు, కోకొల్లలు అసలు చెప్పరానటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ఇటుక బట్టిలో పనిచేసేటువంటి ప్రతి కార్మికుడు కూడా బయట రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తున్నటువంటి వాళ్ళే ఉన్నారు. వారందరికీ కూడా కనీసం సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి, గుడిసెలలో బతుకున్న పరిస్థితి, కనీసం అనారోగ్య పాలైతే వాళ్ళని పట్టించుకొని కనీసం హాస్పిటల్కి వెళ్ళిన పరిస్థితి కూడా లేదు. ఈ మధ్యకాలంలోనే చూస్తే రోడ్డు ద్వారా యాక్సిడెంట్ చిన్నపిల్లలు చనిపోవడం అనేటువంటిది జరిగింది. ఇలాంటి చాలా ఘటనలు జరిగినాయి. దీనికి పూర్తి స్థాయిలో అసలు లేబర్ డిపార్ట్మెంట్ ఒక్కసారి కూడా విజిలెన్స్ ద్వారా అక్కడ వారికి చేసి చూసినటువంటి చరిత్ర ఇప్పటిదాకా లేదు. మేము ఎన్నోసార్లు కూడా అక్కడ దరఖాస్తు ఇవ్వడం అనేటువంటి జరిగింది. కనీసం ఇటుక బట్టీల సౌకర్యాలు కల్పించాలా, ఆ యజమానులపైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి చాలాసార్లు విన్నవించినప్పటికీ కూడా కనీస సౌకర్యాలు కల్పించకపోవడం అనేటువంటి